అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. చూసారు కదా, ఈరోజు నేను ఈ వీడియో అయితే చేశాను. నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే రిఫ్రెష్మెంట్ కోసం అయితే టీ కంపల్సరీగా ఫస్ట్ తాగి 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి అప్పుడు నెక్స్ట్ పనులు స్టార్ట్ చేస్తానన్నమాట. నాకులాగా ఎంతమందికి ఇలాంటి హ్యాబిట్ ఉంది, ఇలా రిఫ్రెష్ అవుతారు ఎర్లీ మార్నింగ్ మన కోసం టైం స్పెండ్ చేసుకొని? ఒకసారి కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి వీడియోని. ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో నాకైతే తెలుస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు నేను మసాలా టీ ప్రిపేర్ చేసుకొని తాగానమాట. అదే మీకు కూడా వీడియో చూపిస్తున్నాను. రెగ్యులర్గా నేను ఇలాగే తాగుతాను. ముందు నేను 2 కప్స్ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిలింగ్ పాయింట్ పెట్టుకోవాలి. ఈలోపు వచ్చేసి 2 యాలకులు మనము కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. చూసారు కదా, మెత్తగా క్రష్ చేసుకోవాలి. యాలకులు కంపల్సరీ అండి ఈ మసాలా టీ చేసుకోవడానికి. యాలకులతోనే మంచి మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ టీ. ఈ యాలకులు అనేది రోజు మనం వేసుకున్న టీలో చాలా మంచిది. కొన్ని ఐటమ్స్ స్కిప్ చేసుకోవచ్చు రెగ్యులర్గా చేసుకోకపోయినా, కానీ ఇక్కడ అల్లం అయితే నేను మళ్ళీ దాంట్లోనే వేసి మ్యాష్ చేసేస్తున్నాను. చూసారు కదా, అల్లము 1 ఇంచు ముక్క అయితే పైన పీల్ తీసేసుకొని దాంట్లోనే కచ్చాపచ్చగా, అల్లం మెత్తగా పేస్ట్ ఏమీ అవసరం లేదు, కచ్చాపచ్చగా చేసేసుకోవచ్చు అన్నమాట. అల్లం కూడా మరి డైలీ తాగకపోయినా ఆల్టర్నేట్ డేస్ అయితే తాగొచ్చండి. డైలీ తాగితే వేడి చేస్తుంది అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ అయినా తాగొచ్చు. మీకు అలవాటు లేకపోతే, అస్సలు అలవాటు లేదు అంటే, ఇప్పుడు ఈ రెండింటిని మనము మరుగుతున్న వాటర్లో వేసేసుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇది మనము ఈ టీ రెసిపీ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నామండి. దీంట్లోకి ఒక చిన్న చెక్క కూడా వేసాను. చెక్క మీ దగ్గర లేదు అంటే 2 లవంగాలు వేసుకోవచ్చు. గరం మసాలా ఫ్లేవర్ వద్దు అనుకుంటే చెక్కని, లవంగాలు స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. ఓన్లీ అల్లం టీ అయితే అల్లము, యాలక్కాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నుంచి 3 మినిట్స్ అయిపోయిన తర్వాత, మరిగిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్లు టీ పౌడర్ అయితే వేస్తున్నాను. మీరు ఏ టీ అయితే వాడుతున్నారో అదే టీ పౌడర్ యూస్ చేసేసుకోండి. ఎందుకంటే కొంతమందికి కొన్ని బ్రాండ్స్ సెట్ అయిపోతాయి అన్నమాట. అలా కొంతమంది తాజ్ మహల్, 3 రోజెస్ అట్లా డిఫరెంట్ బ్రాండ్ ఒక బ్రాండ్కి స్టిక్ అయిపోయి ఉంటారు కదా. సో ఇక్కడ అదే ఫ్లేవర్ వస్తుంది మనకు, అవి తాగితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ టీ నేను పర్టికులర్గా బ్రాండ్ ఏమీ చెప్పటం లేదు. ఇలా టీ అనేది ఒక 5 to 10 మినిట్స్ మరిగిన తర్వాత మాత్రమే ఇక్కడ నేను వేడి చేసిన 1 కప్పు మిల్క్ అయితే వేసాను. 2 కప్స్ వాటర్కి 1 కప్పు మిల్క్ పడుతుంది మనకి. మరీ చిక్కగా రాదు, మరీ పల్చగా రాదు, మంచి కన్సిస్టెన్సీలో టీ అనేది వచ్చేస్తుంది అనమాట. 2 కప్పుల వాటర్కి 1 కప్పు మిల్క్. దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేస్తున్నాను. మరీ స్వీట్నెస్ ఎక్కువ తాగుతారు అనుకుంటే ఇంకొద్దిగా 1/2 స్పూను, 1 స్పూను యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ స్వీట్నెస్ ఇష్టపడతాను కాబట్టి 2 స్పూన్సే వేసాను. దీన్ని ఇంకొక 5 నిమిషాలు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవటమేనండి. శ్రమ అనుకోకుండా ఇవి కొద్దిగా కొట్టి వేసుకుంటే మనకు టీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మన కోసం ఒక 15 మినిట్స్ స్పెండ్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఆ రోజంతా కూడా మనం ఎనర్జెటిక్గా వర్క్ చేసుకోవచ్చు. ఇంట్లో పని అయితేనేమి, ఆఫీస్లో పని అయితేనేమి చక్కగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మైండ్ పీస్ఫుల్గా ఉండి చేసేసుకోవచ్చు అనమాట. నచ్చినట్టయితే వీడియోని ఒకసారి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. మీ కామెంట్ అయితే తప్పకుండా రాయటానికి ట్రై చేయండి 100%. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.